ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారని, శాంతి సమాధానంతో ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఒక ప్రార్థనతో, స్తుతి పాటతో మనం దేవుని వాక్యము ధ్యానం చేద్దాం. అందరికి కావాలి యేసయ్య రక్తము, అందరికి కావాలి యేసయ్య రక్తము, పాపము లేని పరిశుద్ధుని రక్తం, ఇది పాపుల కొరకే ఒలికిన పరమ వైద్యుని రక్తం. కులమత భేదం లేని రక్తము, అందరికి వర్తించే రక్తము, కక్ష క్రోధము లేని రక్తము, ప్రేమ చూపించే రక్తము, అందరికి కావాలి యేసయ్య రక్తము, అందరికి కావాలి యేసయ్య రక్తము. కోళ్ళ రక్తముతో పాపము పోదు, ఎడ్ల రక్తముతో పాపము పోదు, ఈ పాపము కడిగే యేసు రక్తము సాకలి వాణి సబ్బు వంటిది. అందరికి కావాలి యేసయ్య రక్తము, అందరికి కావాలి యేసయ్య రక్తము. చీకటి శక్తులు అణిచే రక్తం, రోత బ్రతుకును కడిగే రక్తం, రక్తములోనే ప్రాణమున్నది, పాపము కడిగే గుణం ఉన్నది, రక్తములోనే పవర్ ఉన్నది, స్వస్థత పరిచే గుణం ఉన్నది. అందరికి కావాలి యేసయ్య రక్తము, అందరికి కావాలి యేసయ్య రక్తము, పాపము లేని పరిశుద్ధుని రక్తం, ఇది పాపుల కొరకే ఒలికిన పరమ వైద్యుని రక్తం. కులమత భేదం లేని రక్తము, అందరికి వర్తించే రక్తము, కక్ష క్రోధము లేని రక్తము, కన్న ప్రేమ చూపించే రక్తము, అందరికి కావాలి యేసయ్య రక్తము, అందరికి కావాలి యేసయ్య రక్తము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా, మా నిజమైన దేవా, మాకు బహుగా ప్రేమిస్తున్న మా దేవా, ఈ సమయంలో ఆరాధించడానికి, ప్రార్థించడానికి, మీ వాక్యం ప్రకటించడానికి, మీ వాక్యం ధ్యానించడానికి ఈ సమయం ఇచ్చినందుకు, ఈ కృప ఇచ్చినందుకు, ఈ జీవితం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రతి బిడ్డను ఈ ప్రార్థనలో, ఏ కుటుంబం అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న తండ్రి, వాళ్ళకు నిండుగా ఆశీర్వదించి మీ కృపలో వాళ్ళకు నడిపించండి. మీ ప్రేమ సమాధానంతో వాళ్ళకు నింపండి తండ్రి. మీ పరిశుద్ధ అగ్ని అభిషేకంతో వాళ్ళకు నింపండి తండ్రి. మీ పవిత్రాత్మతో, పరిశుద్ధాత్మతో వాళ్ళకు నడిపించండి తండ్రి. మీ రెండో రాకడ కొరకు వాళ్ళకు సంపూర్ణంగా సిద్ధపరిచి, మీరే మహిమ, ఘనత, ఆరాధన యుగయుగములు పొందుకోమని యేసుక్రీస్తు అనే పరిశుద్ధమైన, ఘనమైన, బలమైన, అత్యున్నతమైన, పవిత్రమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ఇవాళ దేవుని వాక్యము మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఈ లోకానికి ప్రేమించాడు. దేవుడు ఈ లోకానికి ప్రేమించాడని బైబిల్ స్పష్టంగా మనకు చెప్తుందనమాట. దేవుడు ఈ లోకానికి ప్రేమించాడు. మనందరికీ దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకోసమే ఆయన ప్రియ కుమారుడు యేసయ్యని ఈ లోకానికి పంపించి, మీ కొరకు, నా కొరకు, సర్వజనాల కోసము ఆయన అమూల్యమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని ఆయన ఒలికించారని మనందరికీ తెలిసి ఉన్నది. కానీ ప్రశ్న ఏంటంటే, ఇవాళ అంశం ఏంటంటే, నిత్య జీవం యేసులో నిత్య జీవము మీరు పొందుకున్నారా? ఇటర్నల్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్ మీకున్నదా లేదా అని మీరు ఒకసారి మనము ప్రశ్నించుకోవాలి. ఈ లోకంలో అందరూ జన్మిస్తారు. ఈ లోకంలో అందరూ జన్మిస్తారు. మనుషులందరూ, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అందరూ ఈ లోకంలో జన్మిస్తారు. చాలామంది పెద్ద పెద్ద హాస్పిటల్స్లో జన్మిస్తారు. చాలామంది పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వాళ్ళు జన్మిస్తారు. చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్లో జన్మిస్తారు. ఈ జన్మించిన వ్యక్తులు వాళ్ళకు మరణం కూడా ఉంటుంది.
ఎవరైతే పెద్ద హాస్పిటల్స్‌లో గొప్ప కుటుంబంలో జన్మించారో, బీద కుటుంబంలో జన్మించారో వాళ్ళందరికీ ఒక సమయం ఉంది మరణించడానికి. ఇది మనం ఎంత తొందరగా మన జీవితంలో మనము గ్రహిస్తామో, తెలుసుకుంటామో, ఈ నిజాన్ని, సత్యాన్ని ఒప్పుకుంటామో అంత తొందరగా మనము దేవుడి దగ్గర రాగలము. ఎప్పుడైతే ఈ మాటలు మనం నమ్మమో, నాకు మరణమే లేదు, నేను ఇంకా 50 సంవత్సరాలు బ్రతుకుతాను, 100 సంవత్సరాలు బ్రతుకుతాను. ఇంకా కొంతమందైతే ఏమనుకుంటారంటే, నాకు మరణమే లేదని వాళ్ళు అనుకుంటారనమాట. కానీ ఈ మాట ఎవరైతే జన్మించారో వాళ్ళకు మరణము తప్పదని మనము చూస్తూనే ఉన్నాము. ఎంతో పెద్ద ప్రధానమంత్రులు కావచ్చు, రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎన్నో దేశాలు ఆక్రమించిన వాళ్ళు, ఇంకా ఎంతో రాజులు, బలంగా ఉన్నవాళ్ళు, గుర్రాలతో, రథాలతో, వాళ్ళ ఆయుధంతో, వాళ్ళ బలంతో, తెలివితో ఎన్నో రాజ్యాలు, ఎన్నో దేశాలు ఆక్రమించిన వాళ్ళు కూడా వాళ్ళు మరణించారు. అందుకోసము మనకు ఈ లోకంలో మరణం ఉంది. ఈ శరీరానికి మరణం ఉంది. ఈ మట్టి నుంచి వచ్చిన ఈ శరీరానికి 100% మరణం ఉందని మనం తెలుసుకోవాలి. కానీ మరణం తర్వాత మనకు జీవం ఉందా అని మనకు ప్రశ్న. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే, మనకు నిత్య జీవం ఉంది అని యేసయ్య స్పష్టంగా ఇక్కడ చెప్పి ఉన్నాడు. మనకు నిత్య జీవం కోసము మన యేసయ్య పరలోకాన్ని నుంచి ఈ లోకానికి, భూలోకానికి వచ్చి మనిషి రీతిగా మనకు ఆ దేవుని రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి మనకు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. ఆయన శిష్యులకు చెప్పాడు, ఆయనకు వెంబడించిన ప్రజలకు చెప్పాడు, అధికారంలో ఉన్న వ్యక్తులకు కూడా చెప్పాడు. మరణంలో ఉన్న వ్యక్తులు లేవనెత్తి వాళ్ళకు కూడా పరలోక రాజ్యం గురించి నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నేనే పునరుద్ధానం అని చెప్పాడు. గుడ్డి వాళ్ళకు కన్నులు లేకపోతే వాళ్ళు కన్నులు తెరిచి నేనే మెస్సయ్య అని వాళ్ళు కూడా స్పష్టంగా తెలిపాడు. ఇంకా చివరిసారిగా ఆయన కల్వరి కొండ మీద మరణంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఒకవైపు ఒక దొంగ ఉండే, ఒక దొంగ నమ్మాడు, ఒక దొంగ నమ్మలేడు. ఆ దొంగ ఏ దొంగ అయితే ఆయనకు నమ్మాడో, నీవు నా రాజ్యంలో ఉంటావని, పరదేశంలో ఉంటావని ఆయనకు కూడా స్పష్టంగా ఆయన రాజ్యం గురించి చెప్పి ఉన్నాడు. కానీ మనము ఈ లోకంలో ఎన్నోసార్లు యేసుప్రభు గురించి కూడా విన్నాము. ఈ లోకంలో యేసుప్రభు గురించి మనం విన్నాము. కానీ నిత్య జీవము మనం పొందుకున్నామా లేదా అని మనము ప్రతిదినము మనము ఆ ప్రశ్న మనం వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకము శాశ్వతం కాదు. ఈ జీవితం ఈ లోకంలో శాశ్వతం కాదు. అందుకోసము మన దేవుడు పరిశుద్ధంగా జీవించమని ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. అందుకోసము ఈ లోకం ఎక్కడ వెళ్తుందో మనము అక్కడ వెళ్ళకూడదు. ఈ లోకంలో చాలామంది వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళు ఎలా జీవించాలంటే అలా జీవిస్తూ పోతారనమాట. ఎంతమందికి వివాహం చేసుకొని పోవాలంటే వాళ్ళు వివాహం చేసుకొని పోతుంటారు. ఎంతమందికి చంపాలంటే వాళ్ళకు చంపుకొని పోతారు. ఎంతమందికి వాళ్ళు ద్రోహం చేయాలంటే వాళ్ళు ద్రోహం చేసుకొని, మోసం చేసుకొని ఒక చెడు జీవితము జీవిస్తుంటారనమాట. అందుకోసము మానవుడు ఈ లోకంలో ఆయన దిమాగ్ అంటే ఆయన బుద్ధి పెడితే ఆయన నాశనానికి వెళ్తాడని దేవుడు మనకు మంచిగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు ఆయన రాసిపెట్టారు. అందుకోసము ఒక మానవుడు, ఒక దేవుడు బిడ్డలు ఎలా జీవించాలి అని మనము ప్రతి దినము దేవుని వాక్యము చదువుకుంటా పోతే మనము ఆయన విశ్వాసంలో నడుస్తూ ఉంటామంట. సడన్గా నేను వచ్చి దేవుని నమ్ముకో, యేసు ప్రభువుని నమ్ముకో అంటే మీరు నమ్మలేరు. సడన్గా వచ్చి ఒక బోధకుడు వచ్చి మీ ఇంటికి వచ్చి యేసు ప్రభువుని నమ్ముకోరమ్మా, మీరు పరలోక రాజ్యం వెళ్తారంటే చాలామంది నమ్మరు. మళ్ళీ నమ్మిన వాళ్ళు కొంత దినం నమ్ముతారు, మళ్ళా యేసు ప్రభువుని మర్చిపోతారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, మనం చూద్దాము. ఆ స్త్రీ మాట విని
చాలామంది ఆ ఊర్లో వచ్చి యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఆ వ్యక్తి ఎవరి ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 4 అధ్యాయము 42 అధ్యాయం 2 వచనం. ఆయన యోహాను సువార్త 4 అధ్యాయం 39 నుంచి చదువుదాం ఒకసారి. నేను చేసినవన్నీయు నాతో చెప్పినవి సాక్ష్యమిచ్చి స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయలో ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీ చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. చూడండి, ఇక్కడ సమరయ స్త్రీ యేసు ప్రభుతోని మాట్లాడిన తర్వాత ఆమెకు తెలిసిపోయింది, ఈయనే నిజమైన లోకరక్షకుడు మెస్సయ్య అని. ఆమె పరుగెత్తుకొని వెళ్ళి ఆమె తెచ్చిన కుండ నీళ్లు పట్టుకుందామని తెచ్చిన కుండ ఆ ఎండలో వచ్చిన తర్వాత ఆ కుండను మర్చిపోయి ఆమె త్వరగా వెళ్ళి వాళ్ళ ఊరిలో పోయి చెప్తుందనమాట, నేను మెస్సయ్యాని కనుగొన్నాను అని చెప్తే ఆ స్త్రీ మాటలు విని ఆ ఊరు వచ్చి యేసుప్రభు దగ్గర వచ్చారనమాట. యేసుప్రభు మాటలు విని ఆ ఊర్లో 2 రోజులు వాళ్ళ దగ్గర ఉండమని చెప్తే చాలామంది వాళ్ళు ఆ స్త్రీకి చెప్పారు, నీ మాట చెప్పున కాదు కానీ మేము స్వయంగా వచ్చినాము, ఆయన మాటలు విన్నాము, ఆయన బోధ విన్నాము, మేము ఇప్పుడు నమ్ముకున్నాము, నిజంగా నమ్ముతున్నాము ఈయనే లోక రక్షకుడని అని ఆ ఊరంతా నమ్ముకోలేదండి. ఆ ఊరంతా నమ్ముకోలేదు కానీ ఆ ఊర్లో చాలామంది నమ్ముకున్నారు. ఇవాళ కూడా చాలామంది పట్టణం వెళ్ళి ఊరు వెళ్ళి దేశం వెళ్ళి సువార్థికులు వాళ్ళ కుటుంబాన్ని వదిలి, వాళ్ళ జీవితాన్ని వదిలి, వాళ్ళ ఉద్యోగాలు వదిలి ఊరుకెళ్ళి పట్టణంకి వెళ్ళి దేశాలకు వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకంటే సమయము సమీపమై ఉన్నది. యేసయ్య త్వరలోనే రాబోతున్నారు. అందుకోసము మనం కూడా ఎంత తొందరగా మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఆయన మార్గంలో నడుస్తున్నామో అంత మంచిది. ఎందుకంటే రేపటి దినము మనం జీవిస్తామో లేదో మనకు తెలియదు. ఎప్పుడు యేసయ్య త్వరగా వస్తాడో మనకు తెలియదు. అందుకోసము తొందరగా మనము రక్షణ పొందుకుంటే అంత మంచిదని దేవుడు హెచ్చరిస్తున్నాడు మనకు. ఇంకోసారి మనం చూద్దాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము. Acts chapter 16 verses 31. ఇక్కడ ఒక అధికారంలో ఉన్న వ్యక్తి శిష్యులకు చూసి, అపోస్తలుడైన పౌలు వాళ్ళకు చూసి యేసు ప్రభుని ఎలా నమ్ముకుంటాడో, మళ్ళీ ఆయన కుటుంబం ఎలా రక్షించబడతాడో మనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం. వచనం కాకుండా మనము 25 నుంచి ఒకసారి చదువుదాం. మనకు స్పష్టంగా తెలుస్తుంది ఏమైందని. ఎలా ఈ అధికారిగా ఉన్న వ్యక్తి ఎలా యేసు ప్రభువుని నమ్ముకున్నాడో మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం నుంచి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శిలాయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదులు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీయు తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల
తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సిలాకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని అడిగెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి నుండున్న వారికందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టెను. దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరికీ కూడా ఆనందించెను. చూడండి, ఇక్కడ పౌలు అనే శిష్యుడు ఇంకా సిలే అనే శిష్యుడిని వాళ్ళు చెరసాలలో వేశారు. ఎందుకు చెరసాలలో వేశారు అంటే దేవుని వాక్యం ఇలానే ప్రకటిస్తున్నారు. వాళ్ళు అక్కడ వెళ్ళి వీధిలో పోయి అందరి ముంగట, మీరు నాశనం కాకూడదు, మంచిగా బతకాలని, మీకు రక్షణ పొందుకోవాలని, నిత్య జీవం యేసుక్రీస్తులో ఉందని వాళ్ళు చెప్పుకుని పోతే వాళ్ళకు చెరసాలలో వేస్తే, అక్కడ చెరసాలలో వీళ్ళు ఏం చేశారంటే దేవునికి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడున్న ఖైదీలందరూ వీళ్ళకు చూస్తున్నారు, వింతగా చూస్తున్నారు. వీళ్ళేంది ఈ పిచ్చోళ్ళుగా ఉన్నారు, వీళ్ళకు చెరసాలలో వేస్తే, బంధకరంలో వేస్తే, వీరు కొట్టి అవమానం ఇక్కడ చేస్తే వీళ్ళు దేవునికి పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు అని వీళ్ళకు వింతగా చూస్తున్నారు. కానీ ఏమైందంటే అక్కడ ఒక భూకంపం వచ్చింది. అక్కడ భూమి వణికిందనమాట. అక్కడ ఉన్న అందరు సంఖ్యలు విప్పబడినాయి. అంతా చెరసాల్లో ఉన్న తలుపులు మొత్తం తెరిచిపోయినాయి అన్నమాట. కానీ వీళ్ళు అక్కడ నుంచి బయటికి వెళ్ళలేదు. కానీ అక్కడే ఉన్నారు. అక్కడున్న అధికారి, చెరసాలల నాయకుడు వచ్చి ఆయన, అందరు ఖైదీలు బయటికి వెళ్ళిపోయారేమో, ఇప్పుడు నాకు ఉద్యోగం లేకుండా నాకు చంపేస్తారేమో అని భయపడి కత్తి దూసి ఆయన చంపుకుందామని అనుకుంటే పౌలు అన్నాడు, ఆ హాని చేయకు, మేము ఇక్కడ అందరం ఉన్నామంటే అప్పుడు ఆయన భయపడి వాళ్ళ దగ్గర వచ్చి, మేము కూడా రక్షణ పొందాలంటే ఏం చేయాలని అప్పుడు వణుకుతూ అడిగాడనమాట. అప్పుడు యేసు ప్రభులో మీరు విశ్వాసం ఉంచండి అని చెప్తే అప్పుడు వాళ్ళందరూ అక్కడ బాప్తిస్మము వాళ్ళు పొందుకున్నారు. అందుకోసము ఇవాళ మనము బాప్తిసం పొందుకున్నామా లేదా, యేసు ప్రభుని నిజంగా నమ్ముకున్నామా లేదా, లేకుంటే ఈ పాత రోత జీవితం ఇలానే బ్రతుకుతున్నామా మనము? త్రాగుతనంలో, వ్యభిచారంలో, ఒక బీదవాడిని కావచ్చు, గొప్పవాడిని కావచ్చు, మనము మోసం చేస్తున్నామా, లేకపోతే అవమానం చేస్తున్నామా, దేవుని మాట ప్రకారము మనము జీవిస్తలేమా, పరిశుద్ధమైన మనం జీవిస్తున్నామా లేదా అని దేవుడు స్పష్టంగా మనకు అడుగుతున్నాడు. మనము యేసు ప్రభులో నమ్ముకోవాలని దేవుడు ఈ సమయము ఇచ్చి ఉన్నాడు. ఒక మనుషుడికి ఇంత సంవత్సరాలు దేవుడు బ్రతికించాడంటే ఆయన కృపనే. ఆయన కృప మనకు ఉన్నంతవరకు మనము మంచిగా మన జీవితము సరిసు చేసుకొని మారు మనసు పొంది ఆయన నామంలో బాప్తిసం తీసుకొని పరిశుద్ధ గ్రంథం ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అని మనం ప్రశ్నించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే సమయము చాలా దగ్గర పడి ఉంది. ఎందుకంటే నేను పాస్టర్ కుటుంబంలో జన్మించలేదు. ఇంకా నేను పాస్టర్ కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. కానీ నేను కూడా ఒక మూర్ఖి నా జీవితము జీవిస్తుండే. మీకంటే నేను మూర్ఖంగా నా జీవితము జీవిస్తుండే. అలాంటి మూర్ఖంగా ఉన్న వ్యక్తినే ఇవాళ దేవుడు ఆయన కృపతో, ఆయన ప్రేమతో పిలిచి, నీవు ఎలా రక్షణ పొందుకున్నావో అలా నా ప్రజలకు చెప్పు.
అని చెప్పుమంటేనే నేను పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఆ వాక్యాన్ని యేసుప్రభు మాటల్లే మిమ్మల్ని బోధిస్తున్నాను. ఎందుకంటే నేను నా జీవితంలో 25 సంవత్సరాలు వ్యర్థంగా పనికిరాని వాళ్ళతో కలిసి నేను చాలా నీచంగా బ్రతికాను. కానీ దేవుడు ఈ మనిషి చనిపోకూడదు, ఈ మనిషితో నాకు పని ఉంది అని నాకు బ్రతికించి, రక్షించి, ఆయన రక్తంతో కడిగి, ఆయన వాక్యంతో నాకు బలపరిచి, పరిశుద్ధాత్మతో నడుస్తున్నానని నేను నమ్ముచున్నాను. దేవుడి మాటలు విని తర్వాత నేను మా స్నేహితులకు చెప్పాను. మీరు కూడా మీ పాత రోత జీవితాన్ని మార్చుకోండి అని చెప్పినప్పుడు చాలామంది నమ్మారు. ఇంకా చాలామంది నమ్ముకోలేదు. ఇంకా దాంట్లో చాలామంది మరణానికి దగ్గరగా ఉన్నారు. ఇంకా కూడా ఈ వాక్యం వాళ్ళు వింటున్నారు. ఈ వాక్యము వాళ్ళు దొంగచాటుగా వింటున్నారు అన్నమాట. ఈ మనుషుడు చూస్తున్నాడో చూస్తలేడో అని వాళ్ళు మోసం చేయొచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. మనుషుడికి కన్నులిచ్చిన దేవుడు చూడలేడా? మనుషుడికి నోరిచ్చిన దేవుడు మాట్లాడలేడా? మనుషుడికి కన్నులు చెవులు ఇచ్చిన దేవుడు, చెవులు ఇచ్చిన దేవుడు వినలేడా అని మనము అలాంటి మూర్ఖత్వంలో జీవించకూడదు. ఎలా మనం జన్మించామో అది సత్యము. ఎలా మనము ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలా మరణిస్తున్నారో అది సత్యము. నిత్య జీవం ఉంది అని ఆ మాట కూడా సత్యమే. పరలోక రాజ్యం ఉందంటే ఇంకో దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, ఇంకో రాజ్యం కూడా ఉంది. అది నరక రాజ్యం, అది సాతాను రాజ్యం. ఎవరైతే సాతాను క్రియలు చేస్తూ చేస్తూ పాప జీవితం ఇక్కడ బ్రతుకుతున్నారో వాళ్ళకి ఒక రాజ్యము ఏర్పరచబడి ఉంది. మనము ఈ భూలోకంలోనే మనం సజీవులుగా ఉన్నప్పుడే మనం నిర్ణయం తీసుకోవాలి. మనము ఏ దేశానికి వెళ్తాము, ఏ రాజ్యానికి వెళ్తామని. మరణ పడక మీద ఉండి మనము దేవుని బతిమాలుకుంటామా, నాకు క్షమించుమని? లేకపోతే మంచిగా ఆరోగ్యం ఉన్నప్పుడే, బలవంతులుగా ఉన్నప్పుడే దేవునికి మన పాపాలు ఒప్పుకొని మనము సరి అయిన మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో, నిజమైన దేవుని మార్గంలో నడుచుకుంటామా అని మనము ఇవాళ నిర్ణయము తీసుకోవాలి. దేవుడు ఏమంటున్నాడంటే, నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి, మీకు ఏం కావాలో అది ఇవ్వబడుతుంది. మనం ఏం చేస్తున్నామంటే దేవుని రాజ్యం తర్వాత వెతుకుదాము, ఆయన నీతిని తర్వాత వెతుకుదాము. ఫస్ట్ మనం స్కూల్కి వెళ్దాము, మంచిగా చదువుకుందాము, తర్వాత కాలేజ్కి వెళ్దాం, మంచిగా చదువుదాం, ఇంకా పెద్ద కాలేజ్కి వెళ్తే మనం మంచిగా చదువుకుందాము, మళ్ళా మంచిగా ఉద్యోగం సంపాదించుకుందాం, మంచిగా గృహాలు కట్టుకుందాం, మంచిగా వివాహం చేసుకుందాము, మంచిగా పిల్లల్ని కందాము, మళ్ళా వాళ్ళ గురించి మళ్ళా ప్రయాసపడదాం. ఇలానే మనిషి జీవితము సాగుతుందన్నమాట. మళ్ళీ ఎప్పుడు దేవుని రాజ్యం వెతుకుదాం? మరణ పడక మీద ఉన్నప్పుడు, ఇయాలో రేపు మనం చనిపోతామని తెలిసినప్పుడు, దేవుడు ఇక్కడ డాక్టర్స్ ఉన్నప్పుడు, డాక్టర్సు నీ పని అయిపోయిందమ్మా, నీ పని అయిపోయిందయ్యా, ఇప్పుడు నువ్వు దేవునికి మొరపెట్టుకో అని చెప్పినప్పుడు మనం నమ్ముకుందామా? అది మన చేతుల్లోనే ఉంది. మంచినీళ్ళు ఎవరైనా తీసుకొని వచ్చి తాగమంటే నేను ఇప్పుడు తాగను, నేను మరణ పడక మీద ఉన్నప్పుడు తాగుతాను, ఇప్పుడైతే నేను మంచిగా మందు తాగుతా, జల్సా చేసుకుంటా, నా జీవితము నేను స్నేహితులతో తిరుగుతా, విచ్చలవిడిగా తిరుగుతా, సినిమానికి వెళ్తా, నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తా అంటే నీ కోసము ఒక రాజ్యం ఉంది. చాలామంది ఈ లోకంలో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకొని దేవుని సేవలో ఉన్నారు. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు, నాలాంటి వ్యక్తులు మంచిగా రక్షణ పొందుకొని పరలోక రాజ్యంకి వెళ్దామని వాళ్ళు ప్రయాసపడుతున్నారు.
కానీ మనము మంచి మాటలు చెప్తున్న వ్యక్తుల దగ్గర వెళ్ళము. ఇలా దేవుడు మీకు నిర్ణయం తీసుకోమంటున్నాడు. నీకు పరలోక రాజ్యం కావాలా? లేకపోతే సాతాను రాజ్యం కావాలా? దేవుని రాజ్యం కావాలా? లేకపోతే సాతాను రాజ్యం కావాలా? చెవిగల వారు ఆత్మ చెప్పున్న మాట వినుగాక. ఇప్పుడు పాస్టర్ సారమ్మ ఇక్కడ ఉన్నారు. ఆమె కొంచెం 2 మాటలు చెప్పి ప్రార్థన మనందరి కోసం చేస్తారని మనము విందాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారండి దేవుని కృపలో? మనమందరం సంతోషంగా సమాధానంగా ఉన్నాము. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి. ఇప్పుడు మేము 2, 3 మాటలు మీకు చెప్పి ప్రార్థన చేయాలని దేవుడు కృప. ఇప్పుడు దేవుడు మనతో ఎంత చక్కగా మాట్లాడారు. అందుకే ఆత్మ చెప్పిన మాట చెవిగలవాడు వినుగాక అన్న ఆలోచన వచ్చింది. బైబిల్‌లో నుంచే తీసి చెప్పింది. అందరికీ బైబిల్ వస్తది. ఇంకొకటి అంటే యెహోషువ గ్రంథంలో ఒక స్త్రీ తన జీవితం ఎందుకు పనికిరాని జీవితం, ఆ దేశం అంతా పాడైపోతుంది, ఆ రాజ్యం అంతా కూలిపోతుంది అని తెలిసి తను దేవుడు ప్రజలకు దాచిపెట్టిందంట. దాచిపెట్టినప్పుడు ఒక మాట అడిగిందంట. ఏమని? మీరు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది. మీరు వెళ్తున్నారు కానీ మీరు వెళ్ళేటప్పుడు మీరు ఈ దేశాన్ని మొత్తం నాశనం అయిపోతుందని నాకు తెలుసు. మీ దేవుడు ఘనమైన దేవుడని నాకు తెలుసు. ఆ దేవుడు గొప్ప దేవుడని కూడా నాకు తెలుసు. మీరు ఈ దేశానికి వచ్చినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారా అందంట. ఎందుకంటే తన నీతి క్రియలు జరిగింది కాబట్టి తనను, తన ఇంటి వారిని రక్షణ తెచ్చుకుంది. తన కుటుంబానికి రక్షణ తెచ్చుకుందంట ఆ స్త్రీ. ఆ స్త్రీ ఏం గొప్ప స్త్రీ కాదు. మళ్ళీ మనం అనుకోవద్దేమో. తన జీవితానికి సాక్ష్యం లేని స్త్రీ ఆ స్త్రీ. కానీ దేవుడు బిడ్డలకు స్థానం ఇచ్చి, దేవుడి మాటలు తన హృదయంలో విన్నది కాబట్టి తన ఇంటికి తన రక్షణ తెచ్చుకుంది. ఇంకొక స్త్రీని కూడా దేవుడు ఇప్పుడు పరిచయం చేశాడు. సంరప్ స్త్రీ. ఆమె జీవితం కూడా ఏమంత ఘనమైనది కాదు. ఎందుకు ఘనమైన వారిని దేవుడు ఎన్నుకోవట్లేదు అంటే, ఘనమైన వారిని సిగ్గుపరచుటకే బలహీనులను ఎన్నుకుంటున్నాడంట. వాళ్ళ జ్ఞానం లేక ఎక్కడ పొరపాటు చేస్తున్నారు అనేసి, వీరిని చూసిన వారు నేర్చుకుంటారనేసి. ఒక స్త్రీ ఏమో తన ఇంటికి, తన ఇళ్ళ పాటి అంతటికి ఆ దేశమంతా నాశనం అయిపోయినా కూడా తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఇంకో స్త్రీనేమో తన జీవితానికే అర్థం కాని తనతో ఎవ్వరూ కూడా మాట్లాడేవారు కాదంట చూడండి. తను చూస్తేనే అసహ్యించుకునేవాడంట. అలాంటప్పుడు ఆ స్త్రీ అనుకోవాలి కదా, నన్ను చూస్తేనే వీళ్ళు అసహ్యించుకుంటున్నారు, నేనెందుకు పోయి వీళ్ళందరికీ చెప్పాలి అని. కానీ ఆ గ్రామానికే తను రక్షణ తెచ్చిందంట. ఇప్పుడు మన ఇంటికి మనకు రక్షణ ఉందా అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా యేసేతో కొందరు శిష్యులు పేతురు వీళ్ళందరూ ఉండి యేసయ్య ఒక మాట చెప్పారంట. మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళాలనుకుంటున్నారా అంటే, అప్పుడు ఒక మాట పేతురు వీళ్ళందరూ చెప్పారంట. నిత్య జీవము గల నీ మాటలు, నిత్య జీవం గల మాటలు ఎవరు చెప్తారయ్యా? నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నీ మాటలు వింటే మేము బ్రతుకుతామయ్యా. నువ్వు మాకు కావాలి యేసయ్యా. నీవుంటే మేము బ్రతుకుతాము తండ్రి. నీవుంటే మాకు సంతోషం, సమాధానం, రక్షణ దేవా. పరలోక రాజ్యంలో నీ సన్నిధిలో మేము ఉంటాము తండ్రి అని మాట్లాడారంట. ఇప్పుడు మనం నిర్ణయం తీసుకుంటాం. నిత్య జీవం మనకు కావాలా? రెండే ఉన్నాయి. దేవుడి రాజ్యమా, దయ్యం రాజ్యమా? మంచా చెడా, శాపమా దీవెన మన చేతుల్లోనే పెట్టాడు. ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మన దేవుడు దినమెల్లా చేయి చాచి పిలుస్తున్నాడంట. నువ్వెక్కడికి వెళ్తున్నా కూడా పిలుస్తున్నాడు. నువ్వు మంచి పనులకు వెళ్ళినా అక్కడ నీ దేవుడు కన్నులు ఉంటాయి. నువ్వు చెడ్డ పనులకు వెళ్తున్నావు చూడు, అవన్నీ జీవగ్రంథంలో రాసి ఉంటుంది. నీ పేరుందేమో చూడు జీవగ్రంథంలో అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు ముసలమ్మ ముచ్చట్లు చెప్పేటప్పుడు కూడా అక్కడ దేవుడు ఉంటాడు.
ఇంకొకరిని ఇంకొకరిని తొక్కాలన్నప్పుడు కూడా అక్కడ దేవుడుంటాడు. ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడాలనుకున్నప్పుడు కూడా అక్కడ దేవుడుంటాడు. ఇంకొకళ్ళని నువ్వు చేతులెత్తి దీవించేటప్పుడు కూడా దేవుడుంటాడు. ఇంకొకళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుడుంటాడు. రెండిటికి బ్లెస్సింగ్ ఉంటాయి. ఆ బ్లెస్సింగ్ ఎలాంటి ఉంటాయో దేవుడు చూపిస్తాడు. ఈ శాపం ఎలా ఉంటది కూడా దేవుడు చూపిస్తాడు. ఏది కావాలో మనం ఈరోజు నిర్ణయం తీసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వసంపన్నుడ, దయగల దేవ, నీ అగ్నితో అభిషేకించండి, నీ ఆత్మతో నింపండి ప్రభువా. ఇప్పటి వరకు మీరు చెప్పారు నాయన, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు నాయన. మీ అగ్నితో ప్రతి బిడ్డను తాకండి నాయన. ప్రతి ఒక్క దురవస్థ నుంచి తీసివేయండి నాయన. ప్రతి ఒక్క సంఖ్యలను విడిపించండి నాయన. ఇదిగో తండ్రి, ప్రతి ఇంటికి రక్షణ రావాలి తండ్రి. ఆ రోజు ఎలాగైతే ప్రతి ఇంటిలోని రక్త ప్రోక్షణ ఉన్నదో, ఈరోజు కూడా అదే రక్త ప్రోక్షణ ప్రతి ఇంట్లో ఉండాలి నాయన. ప్రతి నోరు నిన్ను స్తుతించాలి. ప్రతి మోకాళ్ళు నీ నామంలో వంగాలి ప్రభువా. ప్రతి బిడ్డను దర్శించండి, జ్ఞాపకం చేసుకొని లేవనెత్తండి యేసయ్య. ఇదిగో నా దేవుడు చూస్తున్నాడు, నేను చేసే ప్రతి పని నా దేవుడు చూస్తున్నాడన్న ఒక భయం వారి హృదయంలో ఉండును గాక రాజా. మాట్లాడేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు, ఏదైనా చెడు కార్యాలు చేసేటప్పుడు వాడికి భయం ఉండును గాక నాయన. నీ అగ్నితో అభిషేకించండి, నీ ఆత్మతో నింపండి ప్రభువా. ఇదిగో తండ్రి, నీ బిడ్డలకు నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో ప్రార్థన ఆలకించినందుకు వందనాలయ. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక. పరలోకంలో మీ చిత్తం నెరవేరినట్టు భూమి యందు మా యందు నెరవేరును గాక. మనదిన ఆహారం మాకు దయచేయండి. మారణస్తులను మేము క్షమించినట్టు మా రుణములు మీరు క్షమించండి. మాకు శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, మహిమ, బలము సమస్తం నీదైంది మా తండ్రి. ఈ సమయంలో ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చినందుకు వందనాలయ. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడి నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనకు కృపయు సమాధానం సమృద్ధిగా కలుగును గాక. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. హగ్గయి 2:19. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.